రైట్, గన్నవరం కోర్టు నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గన్నవరం కోర్టు వద్ద కొద్దిసేపటి క్రితమే గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తు మధ్య కోర్టు వద్దకు తీసుకొచ్చిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడేందుకు టీడీపీ నాయకులు కేసినేని చిన్ని గారు ఉన్నారు. సార్, ఇలాగా ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు కూడా ఆయన చెయ్యి చూపించారు, చెయ్యి వాసిపోయింది అన్నారు. రెండో చెయ్యికి మోచేతిని చూపించారు. ఏమన్నా దెబ్బలు తగిలినాయి అంటారా? పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఆయన తీవ్రంగా కొట్టి హింసించారని ఆయన భార్య చందన ఆరోపిస్తున్నారు. ఏమంటారండి? దూరం నుంచి చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఆవిడ ఆరోపణ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నడవలేకపోతున్నాడు, బస్సు కూడా ఎక్కలేకపోతున్నారు, చేతులు కూడా వాసిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వారిని గత 24 గంటలు హింసించారనే మేము కూడా భావిస్తున్నాం. దాని ముందు అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందించి వారికి మెరుగైన వైద్యం అందించాలని మేము జడ్జి గారిని, పోలీసు వారిని కోరుకుంటున్నాం. అంటే ఈరోజు కొన్ని చాలా సెక్షన్స్ అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ పెట్టడం జరిగింది. మరి బెయిల్ వస్తుందని మీరు భావిస్తున్నారు కోర్టులో? ఏమంటే దొంగ కేసులు, అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎవరో మా పార్టీ నాయకుడు ఇల్లు ధ్వంసమైందని పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ కేసులు లేకపోతే 420 కేసులు లేకపోతే 307 కేసులు ఎట్లా వస్తాయండి? ఇది వాళ్ళు ఇష్టరాజ్యంగా చేసి కేసులు పెడుతున్నారు. ఈ కేసులు నిలబడవు, న్యాయమూర్తి ముందు నిలబడవు అనుకున్న ఈ దొంగ కేసులని. అంతేకాకుండా ఈ కేసుల్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే సమీక్షించి ఇటువంటి దొంగ కేసులు పెట్టిన అధికారులను తీవ్రంగా శిక్షించాలని మా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచి తీసుకుంటే కనుక ఈరోజు ఉదయం వరకు ఆయన ఎక్కడున్నారనేది కూడా చెప్పలేదు. ఆయన భార్య డీజీపీ ఇంటికెళ్ళి దీక్ష చేస్తా అని చెప్పిన తర్వాత కూడా చెప్పని పరిస్థితి. ఈరోజు కొద్దిసేపు క్రితం కోర్టు వద్దకు తీసుకొచ్చారు. ఎలా చూస్తారు ఈ మొత్తం ఇన్సిడెంట్? వారి భార్య డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి పట్టాభి గారు ఎక్కడున్నారో చూపించాలని కోరటానికి ఇక్కడ మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్నా కూడా ఆవిడ ఇంట్లో అరెస్ట్ చేశారు. వారికి ఒక కూతురు, ఒక తల్లి 70 సంవత్సరాలు. చాలా ఆందోళనకరంగా ఉంది ఆవిడ పరిస్థితి. కూతురు కూడా 6 సంవత్సరాల వయసు గల కూతురు. వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయటమే కాదు, మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. పట్టాభి ఏమైపోయాడు, ఎక్కడున్నారు, ఎట్లా జరుగుతున్నారు, అసలు సరిగ్గా తీసుకొస్తారా లేదా అని చాలా భయాందోళనతో ఉన్నారు. కిడ్నాప్ చేశారా, ఎవరన్నా చేశారా, పోలీసుల వల్ల జరిగిందా? ఇంతవరకు 3 గంటల వరకు పోలీసులు కూడా పట్టాభి ఎక్కడున్నారో ఎవరికీ చెప్పలే. 24 గంటలు అవుతున్నా ఎవరికీ చెప్పలే. ఎంతో తీవ్ర భయాందోళన సృష్టించి ఇవాళ జడ్జి గారి ముందు తీసుకురావడానికి కూడా ఇదే కారణం. మేము మా కార్యకర్తలు చేసిన ధైర్యంగా చేసిన ఇటువంటి కార్యక్రమం వల్లే వారు జడ్జి కన్నా తీసుకొచ్చారు. లేకపోతే ఇవాళ కూడా తీసుకొచ్చేవారో కాదో తెలియదు. కాబట్టి ఇటువంటి చర్యలు గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇటువంటి దరిద్రపు ప్రభుత్వాన్ని మనం అతి త్వరలో మగింపు పలికి ప్రజలందరూ మనం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటే వేల మంది, లక్షల మంది ప్రజలు పోలీసులను కూడా లెక్క చేయకుండా వారిని తోసుకుంటా వెళ్ళి వాళ్ళ సభ దిగ్విజయంగా పూర్తి చేశారు. కరెంటు లేదు, ఆ రోజు ఏమీ లేదు. అయినా కూడా టార్చ్ లైట్లలో సెల్ వేసి లైటింగ్ పెట్టి చేశారు. కాబట్టి ప్రజాగ్రహాన్ని ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని సరిగ్గా పనిచేయాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితం ఆయన కోర్టుకు తీసుకెళ్తుంటే చెయ్యి చూపించారు, 2 చేతులు చూపించారు, తనకు గాయాలయ్యన్న అర్థం వచ్చేలాగా ఆయన చూపించడం జరిగింది. ఏం చెప్తారండి? మేము భయపడుతుంది రాత్రి నుంచి ఇదేనండి. రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాం ఆయనకి ఏదో ఒకటి చేస్తారు అనేది. ఎందుకంటే ప్రభుత్వంలో తీవ్రంగా ఎండగట్టే ప్రధానమైన వనరుగా ఆయన ఉన్నారు. బేసిక్గా ఆయనకి ఏదన్నా అవుద్దని, హాని జరుగుద్దని భయంతోనే మేము అంతా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి 1 గంటకి మాకు తెలిసింది ఇక్కడికి వచ్చారని. ఆయన క్షణం కూడా చూపించలేదు. మనిషి చూపించకపోతున్నా అనేది ప్లస్ ఎక్కడున్నారో తెలియకుండా దీంట్లో తీసుకుంటూ తిరుగుతుంది. ఇలాంటి అరాచకాన్ని అసలు ఎవరు క్షమించారండి. బేసిక్గా ప్రజలు చూస్తున్నారు. ఎట్టుగా దీంట్లో సరైన బుద్ధి చాలా త్వరగా చెప్తారు. కొద్దిసేపటి క్రితం ఏబిఎన్తో మాట్లాడుతూ ఆయన భార్య చెప్పారు, తోట్లవల్లూరు పిఎస్లో బాగా హింసించారు అని చెప్పి ఆవిడ ఆరోపించారు. ఏం చెప్తారు? అదే మా భయం ఏదండి. దాన్నే అసలు చాలా దుర్మార్గం, హేయం అండి. దీంట్లో అంతకంటే గట్టిగా చెప్పగలిగింది కూడా ఏం లేదు. అంతకంటే దారుణమైన మాటలు మా నోటెంపటి వచ్చేవి కాదు. బాబు గారు మాకు ఎప్పుడు నేర్పలేదు. బేసిక్గా ఇంతటి దరిద్రమైన ప్రభుత్వాన్ని, ఇంతటి దారుణాన్ని కావాలని ఏం లేదు. నడుచుకెళ్లే మనిషిని తీసుకుని వెళ్ళిపోయి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దీంట్లోంచి ఆయన్ని కొడటానికి మాత్రం అరెస్ట్ చేశారు. అధికారులే కేసులు పెట్టి వాళ్ళ చేతిలో ఏం లేదు. లిటరల్ అధికారులు దే కెనాట్ డూ ఎనీథింగ్ బేసికలీ. కానీ వాళ్ళ ఏదో చిన్న వీటి కోసం, మెహర్బానీల కోసం ఇప్పుడు ఇది అయితే బేసిక్గా తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే అధికారులంతా కూడా. సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఈ అరెస్ట్ని కానీ తర్వాత జరిగిన పరిణామాలు? చాలా దారుణం అండి. నిన్న ఇక్కడ గన్నవరంలో ఆయన పోలీసులు తీసుకెళ్ళి మధ్యలో డ్రైవర్ని వాళ్ళని దింపేసి తీసుకువెళ్ళి
రోడ్ల మీదుగా పామర్రు నుంచి మంటాడ నుంచి కాటూరు మీదుగా తోటలవల్లూరు పిఎస్కి తీసుకొచ్చి తోటలవల్లూరు పిఎస్లో ఏవైతే ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ అయితే తీసుకెళ్లారో ఆయన అక్కడ వదిలేసి వస్తారండి మా ఆఫీసర్లు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా చీకటి మయం అంట, కరెంట్ ఆపేసి స్టేషన్ ఉంచారంట. ఉంచేసిన అరగంట తర్వాత ఎవరో ముగ్గురు అగంతుకులో మరి అర్థం కాదు, పోలీసులు అయితే ముసుగు వేసుకుని రారు నాకు తెలిసి, ముసుగులు వేసుకుని వచ్చి మరి ఆయన్ని ముఖానికి గుడ్డ కట్టేసి ఊపిరాడనంతగా గట్టిగా బిగించి ఆయన చిత్రహింసలకు గురి చేశారు. చేతులు కాళ్ళు అన్నీ కూడా వాసిపోయి ఉన్నాయి. ఇప్పుడే ఆయన చూడటం జరిగింది. నేను చాలా దారుణం అనమాట. ఇలాంటి చర్యలు మన ఆంధ్రప్రదేశ్లో గణవరం చూస్తామని చెప్పి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇది అసలు మన రాష్ట్రంలో ఏ నడుస్తుందో అర్థం కావట్లా. ఒక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాగా పరిపాలిస్తున్నారా ఏంటి అసలు? ఇప్పుడు ప్రశ్నించాడు, ఏమన్నాడు, నీకు దమ్ము ఉంటే పోటీ చేయి, లోకేష్ గారు అవసరంలా మేము చాలన్నాడు. దానికే కొట్టేస్తారా? పోలీసులతో కొట్టించేస్తారా? నిన్న ఎవరో కేసు పెట్టారు, మేము కేసు పెట్టాం. వెళ్ళి మా పార్టీ నాయకుడు చిన్నా గారిని ఆ కుటుంబానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి దాడి చేస్తే భయపెడితే మేము వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టాం. తగలబెట్టింది ఎవరు? వాళ్ళు. తగలబెట్టిన పార్టీ ఎవరు? టీడీపీ కార్యాలయం తగలబెడితే వాళ్ళు హాయిగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఏవైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామో మా మీద ఈ విధంగా దారుణంగా, అబ్బో అసలు చూస్తే ఆయన చేయి చూస్తే అసలు ఎంత కందిపోయి ఉందో, ఇంతలా ఉన్న చేతులు కాళ్ళు అన్నీ కూడా విపరీతంగా నాకు తెలిసి విపరీతంగా టార్చర్ చేశారు. ఏదైతే వాళ్ళ సొంత ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని గతంలో ఏ విధంగా అయితే టార్చర్ చేశారో ఆ విధంగా టార్చర్ చేశారు. క్లియర్గా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు ఆయన వైఫ్ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది ఏబిఎన్తో. ఆయన్ను తోట్లవల్లూరు పిఎస్లో ముసుగేసుకొచ్చి ముగ్గురు కలిసి కొట్టడం జరిగిందన్నారు. ఈ సంస్కృతిని ఎలా చూడాలి? ఈ విధంగా జరగడాన్ని ఎలా చూడాలి? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ సైకో, పిల్ల సైకో ఇద్దరు కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొడితే భయపడిపోతారు అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా నువ్వు ఎన్నిసార్లు కొట్టినా, ఎంతమందిని కొట్టినా మేము రెడీగా ఉన్నాం, తంటానికి రెడీగా ఉన్నాం, తండించడానికి రెడీగా ఉన్నాం. ఎవరు భయపడేవాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సైకోళ్ళారా, ఎవరు భయపడేవాళ్ళు ఇక్కడ. మీరు ఎంత చేసినా మేము రెడీగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం, ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కావడం ఖాయం. అప్పుడు మీరు చూస్తారు. గతంలో ఉన్న నాయకుల్లాగా మేము ప్రశాంతంగా ఉన్నాము అనుకోవట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఏదైతే మీరు మాకు చూపించారో దానికి 10 రెట్లు మీకు చూపిస్తాం. చూడొచ్చు ప్రస్తుతం ఈ కోర్టు వద్ద టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కోర్టు వద్ద దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొద్దిసేపటి క్రితం పట్టాభిని చూసి చాలా ఆవేదన చెందారు. ఎందుకంటే ఆయన వెళ్తూ బస్సులో తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఆయన ఎడమ చేతిని మీడియాకు చూపించడం జరిగింది. తీవ్ర గాయాలయ్యే ఎడమ చేతికి అని ఆయన చేతి వాపును చూపించడం జరిగింది. అదేవిధంగా మరో కుడి చేతికి మోచేతి వద్ద గాయమైనట్టుగా కూడా ఆయన చూపించడం జరిగింది. దిగి నడిచేటప్పుడు కూడా కొంతమేరకు ఇబ్బంది పడ్డారని టీడీపీ కార్యకర్తలు నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.